మునుపెన్నడూ లేని విధంగా ఈసారి తిరుపతి గంగమ్మ జాతరను నిర్వహిస్తున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తన అర్ధాంగితో కలిసి రవినాయుడు అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీతో పాటు మున్సిపల్, రెవెన్యూ, తూడా, పోలీసు ఇలా అన్ని విభాగాల సమన్వయంతో జాతర ఏర్పాట్లు చేశామని రవినాయుడు తెలిపారు. అమ్మవారి దర్శన కల్పనలో సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఉంటుంది అన్నారు. జాతర ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందన్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. గంగమ్మ తల్లి జాతర దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతోంది. కనీ విని ఎరుగని రీతిలో గంగ జాతర జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకునింది. ఒక పక్క గంగమ్మ గుడి బోర్డు చైర్మన్ కానీ, బోర్డు సభ్యులు కానీ, ఈఓ గారు కానీ, అధికారులు కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ గారు, డిస్టిక్ అధికారులు, దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంటు సమర్థవంతంగా జాతరను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈ జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాజకీయాలకు అతీతంగా జరుపుకుంటున్న ఏదైనా ఉందంటే పండగ తిరుపతిలో అది జాతర. ప్రతి ఇంటి పండగ, ప్రతి వారి పండగ. ఇట చంద్రగిరి నియోజకవర్గమైన, నగిరి నియోజకవర్గమైన, ఇట కాళహస్తి నియోజకవర్గమైన, ఈరోజు జిల్లా మొత్తం ఈ 10 రోజులు జాతరమయంగా మారింది. తిరుపతి ఒకప్పుడు కుగ్రామం మహానగరం అయింది ఆ తల్లి ఆశీస్సులతోనే. ఈరోజు ఏ సమస్య వచ్చినా తల్లికి పోయి చెప్పుకుంటాం. తిరుపతిలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇంటికి ఇబ్బంది వచ్చినా ఆ గంగమ్మ తల్లికి వచ్చి దండం పెట్టుకొని నాకు ఈ ఆరోగ్య సమస్య ఉంది, ఆ ఆరోగ్యం కుదుటపడాలి, ఆర్థిక ఇబ్బంది ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా ఆ తల్లికి చెప్పుకుంటే ఆ ఇబ్బందులన్నీ తొలగించడం జరుగుతుంది. ఆ తల్లి ఆశీస్సులు ఈ తిరుపతి ప్రజల మీద ఉంది. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ఒక పక్క ఎండ ఉన్నా కూడా భక్తులకు ఈ పక్క ఓల్డ్ మున్సిపల్ ఎంట్రన్స్ నుంచి, తొడా ఎంట్రన్స్ నుంచి, అదేవిధంగా ఈ పక్క టౌన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి టీటీడీ సహకారంతో, ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు, అదేవిధంగా టీటీడీ గతంలో కంటే ఈసారి మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సామాన్య భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఈరోజు పొంగళ్ళు పెట్టుకునే కానీ, హారతి ఇచ్చుకునే కానీ, అమ్మవారికి మొక్కులు తీర్చుకునే కానీ ఒక పక్కడ్బందీగా చేయడంతో పాటు ఈరోజు మజ్జిగ పంపిణీ కానీ, నీళ్ళ బాటిల్ పంపిణీ కానీ, ఇట మీడియా ప్రతినిధులు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో జాతరను ప్రజలకు చేరువయ్యేలాగా చేస్తున్నారు.